66(1)(b) సెక్షన్ 66(1)(b) రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైమ్ విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంత ముందు 50 గాని 75 గంటలు గాని మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 hours 144 hours పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఇంతకు ముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైం కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టెన్, ఇందాక చెప్పాను కదా, సీసీ కెమెరా సర్వేలియన్స్, ప్రాపర్ సేఫ్టీ, తర్వాత వారికి మంచి వసతులు అవన్నీ కూడా ఉంటే పని చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఆదాయం పెరిగింది కదా, ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. ఓటీ ఇప్పుడు ఇంత ముందు 50 గంటలే చేస్తానికి అవకాశం ఉండేది, ఇప్పుడు 144 గంటలు చేస్తానికి అవకాశం ఉంది. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ వ్యవస్థీకృత రంగంలో కూడా, అంటే ఫార్మల్ సెక్టర్స్, ఇంత ముందు చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్ లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం.